లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదీ. ఇవన్నీ చూసి నేను ఏదో మర్డర్లో రేపులో చేశాను అనుకుంటున్నారు కదా, అంత లేదు. నేను చేసిన తప్పేంటో చూపిస్తా. ఈ శిక్ష నాకు కరెక్టో కాదో మీరే చెప్పండి. సరిగ్గా 27 రోజుల ముందు బంగారం దాచిపెట్టావు, వజ్రాలే దాచిపెట్టావు, ప్రాణాలే దాచలే దిన్నాళ్ళు, శిశువులు జ్ఞానులు ఇద్దరు తప్ప ఇక్కడ సుఖముగా ఉన్నదెవరో చెప్పు. జీవం ఉన్న వరకు జీవితం ఉంది మనకు, ఇది మన వేదం. ఈ భూమి మనదేలే, మన వీధిల్లోని జాతి కోసం మొత్తం కోసం గొడవ ఎందుకు. బాబా బాబా ఏమన్నా సాంగారా, ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఓల్డ్ ఈజ్ ఓల్డ్ మావా. అరే నువ్వు ఈరోజు మంచి వైబ్లో ఉన్నావు, మొత్తం పాటలతో ఫిలాసఫీలతో నడుస్తుంది పంచాయతీ. ఏం సంగతి? నువ్వు చూస్తున్నాడు లైఫ్ సెట్ మావా. ఓ నీదా? నీది ఎట సెట్ అయిందిరా? ఏం సెట్ అయింది? నా లైఫ్లోకి ఒక పర్సన్ ఎంట్రీ ఇవ్వడం వల్ల. విద్యానా? ఎస్ అనుకున్నా, కానీ విద్య వచ్చి దగ్గర 2 years అవుతుంది. ఇప్పుడు సడన్గా ఎలా వచ్చిందిరా ఈ క్లారిటీ? విద్య నా లైఫ్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో అలానే నీచ్ కమీన్ కుత్తేగా నా లైఫ్ నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాడు మామ. నేనేం చేసినారా? అయినా నేట్లు ఎగ్జిట్ ఇస్తారా? అరే మనం కలిసే చదువుకున్నాం కదరా, కలిసే ఒక పిల్లని కోకినాం, కలిసే తిన్నాం, కలిసే పడుకున్నాం, ఒకే చెడ్డి కూడా. మా నువ్వు కాదురా, మరి నాలో ఒకడు ఉండేటోడు, ఆడి గురించి చెప్తున్నా. నీ లోపలనా? వాడేవాడరా? ఒక గలీజ్ గాడరాడు, ఎప్పుడు చూడు నెగిటివ్ థాట్స్ ఇస్తాడు, భయంకరంగా ఓవర్ థింక్ చేపిస్తాడు మామ నాతో. పెద్ద టాక్సిక్ గాడరాడు. వాడి వల్ల నా లైఫ్ లో చాలా కోల్పోయారా. ఆడు గనుక నాకు కనపడాలి, అండ్ ఇప్పటికిప్పుడు నరికిపోతుంది మామ. నరికే మామ, నేనున్నా మామ నీకు, నేను చూసుకుంటా. మా నాన్న బ్యాక్గ్రౌండ్ అయినా వాడదాం. ఐ లవ్ యూ మామ. లవ్ యూ టు మామ. కానీ ఆడికని సీన్ లేదు, చాలా ఈజీగా చంపేయచ్చు, అస్సలు ప్రాబ్లమే ఉండదు. అవునా? ఎట్లా మామ? చూసా పెగ్లేపో. ఏంద్రా ఇక్కడ తీసుకొచ్చినావు? ఏ హాస్పిటల్ రా ఇది? నాదే మావా. నీదా? నాదే ఒకటి ఎప్పుడు పెట్టినారా? అది కాదే, అంటే నా లోపల ఉంది ఇది. సో ఫిక్షనల్లీ యూఆర్ ఇన్సైడ్ మీ. ఇన్సైడ్ యూ? చిచ్చి, వినడానికి ఏదోలా ఉంది కానీ చూడ్డానికి ఏదో అర్థమవుతుంది. వీడేనా వాడు? ఎస్. మామ డిట్టో ఉన్నారా ఇద్దరు? అన్నీ సేమే మామ, ఒక్క బుర్ర తప్ప. అందుకే నీ చంపేద్దామని ఫిక్స్ అయిపోయా. చంపేద్దారా? ఎట్లా చంపేద్దాం? కట్టే మంది వచ్చినావా? అరే బైబిల్ బీకేద్దామా? ఎన్నో అవసరం లేదు, ఆడేసి వస్తాడు చూడు. 2 minutes. పోయిందా? పోయాడు. సో సాడ్. రెస్ట్ ఇన్ పీస్. ఆడు మొత్తాన్ని రెస్ట్ తీసుకుంటే నేను మొత్తాన్ని పీస్లో ఉంటామా. డీప్ రా. ఆడు నాకు చేసిన గాయం కూడా చాలా డీపే మా. ఆయన వీడి గురించి ఏంటో డిస్కషనే. పోదాం పోదా అన్నాడురా. చాలా రోజుల నుంచి మోస్తున్న వెయిట్ని ఇవాళే వదిలించుకున్నట్టుంది మా. ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా అండ్ లైట్గా ఉంది, గాల్లో తేలుతున్నట్టుంది మా. తేలిపో మామా. అరే నాకు డౌట్ రా. ఏంటది? వాడు పోతే మరి ఇప్పుడు నీళ్ళు ఎవడున్నాడు రా? ఓ మంచోడు ఉన్నాడు మా. వీడు వాళ్ళే కాదు, చాలా పాజిటివ్. ఓ మెచోర్డ్ ఉంటాడు, ఎమోషనల్ ఉంటాడు, ఎక్స్ప్రెసివ్ ఉంటాడు. అంటే వీడిని కూడా విద్యనే క్రియేట్ చేసిందా? ఎవరెవరిని క్రియేట్ చేయలేరు మావా, అది మన లైఫ్లో వచ్చే పిల్లైనా సరే, కానీ మార్చేయగలుగుతారు. కరెక్ట్ మామా, ఇది మాత్రం కరెక్ట్ రా. ఈ క్వాలిటీస్ అన్నీ ఎప్పటి నుంచో నాలో ఉండే మావా, కానీ ఇన్ని రోజులు ఓవర్ థింకర్గా డామినేట్ చేసేవాడు. ఇప్పుడు ఇంకా టెన్షనే లేదు. అందుకే విద్యకి మ్యారేజ్కి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయిపోయా. మామా సూపర్గా ప్లాన్ చేసినావుగా. అరే ఒకసారి రింగిరా చూసిస్తా. సారీ మా, ఇది నా చేతిలోంచి డైరెక్ట్ విద్యా ఏల్కే, ఇంకెవ్వరికి ఇవ్వను.
ఓకే మామ, నో ప్రాబ్లం. ఇంతకీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావురా? రేపే కెఫేలో మొత్తం ప్లాన్ చేశా. మామ మొత్తం సెట్ చేసినా అంటావు. మరి ఎట్లా ప్రపోజ్ చేస్తావు? చూపియాలా? చూపిరా. చూడు, నన్ను చూడు. అమ్మా. ఇది విద్య ఎక్కడ ఉంది, ఇది నేను. ఇలా నీళ్ళ చేసి, విద్య ఇన్ని రోజులు నువ్వు పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ తీసినా నేను అవాయిడ్ చేసేవాడిని, ఎందుకంటే ఐ వాజ్ నాట్ రెడీ. బట్ నౌ ఐ థింక్ ఐమ్ ఆల్ క్లియర్. సో విల్ యూ బీ మై పర్మనెంట్ వాట్ ఎవర్ పర్సన్? బికాజ్ వాట్ ఎవర్ కమ్స్, love, chaos, silence, storms, anything. If it's with you, I'm in. నా ఫోన్లో కంటే నీ ఫోన్లోనే ఫొటోస్ బాగా వచ్చాయి కదా. మరి ఐఫోన్ అంటే మామూలుగా ఉండదు. షో మీ రింగ్. నైస్. ఈ ఫోటో ఇంకా మన ఫస్ట్ డేట్ అప్పుడు దిగిన ఫోటో రెండు కలిపి ఫ్రేమ్ చేపిద్దాం మన ఇంట్లోకి. అయినా ముందే చెప్పుంటే ఇంకా మంచి డ్రెస్ వేసుకొని వచ్చేదాన్ని కదా. ఎప్పట్లానో ఆఫీస్కి వెళ్ళాలని ఇలా రెడీ వచ్చా. ముందే చెప్తే అది సర్ప్రైజ్ ఎందుకు అవుద్ది? అయినా ఇలాగే బాగున్నా న్యాచురల్గా. తింటావా? నో యూ హ్యావ్ ఇట్. ఆ ఫోటో నీ ఫోన్లోనే ఉంది కదా. ఎక్కడా? ఆ రోజు ఆడ పని చేయకపోతే ఈ రోజు అసలు ఇలా ఉండేదే కాదు. అలానే ఆడేదో తప్పు చేశాడని కాదు, ఆడ దరిద్రం అలా సచ్చింది అంతే. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. మీరు వాడి పొజిషన్లో ఉంటే మీరు కూడా అదే చేస్తారు, అంతే కదా? ఏ కాదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఓ, ఇంతకీ ఆడ ఏం చేశాడో మీకు తెలియదు కదా. విద్య, ఏంటిది? ఏమైంది అలా లాగేసుకున్నావు? ఏమున్నాయి అందులో? ఏం లేదు, జస్ట్ ఓల్డ్ ఫొటోస్ అంతే. సరేరా, నాకు మీటింగ్ ఉంది, వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతావా? ఇంపార్టెంట్ మీటింగ్ రా, మనం మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. మై ఫోన్. Call me when it's time, I'm here to clear your mess. I'll come alive when I set things my way. Don't worry now, let me just get day and make me a better half.
రాజా సూపర్ రాజా రాజా సూపర్ రాజా. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావురా నువ్వు? నీకు తెలీదా ఏంటి? నటించకు, నీకు తెలుసు. ఇప్పుడు ఆ ఫోల్డర్లో ఏముంటాయి ఏంటి? ఏమన్నా నీకైతే చూపించాలి కదా. అసలే నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు. ఇట్స్ హర్ చాయిస్ రా. చూపించాలనుకుంటే చూపిస్తుంది, లేకపోతే లేదు. నీ పొజిషన్ లో విద్య ఉండి నువ్వు చూపించకపోతే ఇలాగే అనుకుంటుందా? అనుకుంటది, బొక్క అనుకుంటది. చూపించేదాకా సాగొడుతుంది. అయినా ఎలా తయారేమంటారు నువ్వు? చాలా చెడిపోయావు. నేనేం చెడిపోవట్లే, బాగుపడుతున్నా. అవునా? ఇది ఇదెందుకు? నువ్వు బాగా స్ట్రెస్ అవుతున్నావు అభి. తిను. ఇది తింటే స్ట్రెస్ పోదురా. నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోతే స్ట్రెస్ పోద్ది అభి. నువ్వు అది తిను. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. నేను దూరంగా ఉండాల్సిన డాక్టర్ నుంచి కాదా నాన్న, నీ నుంచి. దానికి ఏం చేయాలో ఫస్ట్ చెప్పు. సింపుల్ రా. ఆ ఫోల్డర్లో ఏముందో తెలుసుకో. అది జరగని పని అయితే నేను కూడా నీతో పర్మనెంట్గా సెటిల్ అయిపోతా. నా లైఫ్లో నీ డామినేషన్ ఏంట్రా అభి? ఫస్ట్ నువ్వు నన్ను నెగిటివ్గా చూడడం ఆపి. ఆ ఫోల్డర్లో ఏముందో తెలుసుకోవాలని నీకు కూడా ఉంది, కానీ బయటికి చెప్పట్లేదు అంతే. లేకపోతే నేను అసలు ఎక్కడి దాకా వచ్చేవాడినే కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. దీనివల్ల లేనిపోని పెంటలు అవుతాయిరా. ఎందుకు చెప్పు? ఇదిగో ఆ ఫోల్డర్ చూసినట్టు నేను మర్చిపోతా, నువ్వు కూడా మర్చిపో. ఛాన్సే లేదు. అయినా తన రియాక్షన్ చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా ఎలా అనుకుంటావు నాకైతే అర్థం కావట్లేదు. లవ్లో పడితే మరీ ఇంత గుడ్డోళ్ళు అవుతారా? ఛా, నువ్వేమైనా అనుకోరా. నేనైతే ఈ టాపిక్ మీద ఇంకెక్కువ స్ట్రెస్ పెట్టను. తను చూపించాలని కూడా చూపిస్తుంది, లేకపోతే లేదు. నేను ఇంక పడుకుంటున్నా. బాయ్. సరే, గుడ్ నైట్. ఫోన్ అంత బలంగా లాగేసుకుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటుంది భయ్యో. అవును, నిజంగానే క్లయింట్ మీటింగ్ ఉండే వెళ్ళిపోయిందంటావా? యారా లేచావు? నువ్వుంటే నేను ఇంకెక్కడ పడుకోగలుగుతా? నీ బాధ ఏంటో చెప్పు. సింపుల్ రా. ఈసారి తనని కలిసినప్పుడు చాలా క్యాజువల్గా హిడెన్ ఫోల్డర్ టాపిక్ ది. అప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు. దాన్ని బట్టి నీకే అర్థమైపోద్ది నేను కరెక్టో నీ విద్య కరెక్టో. సరే, ఇంక పడుకుందాం. నా టైం పడదులే, నువ్వు పడుకో. ఒరే ఎర్రి, అంత ఆలోచిస్తావు కదరా. ఆ మాత్రం తెలీదా నువ్వు పడుకుంటే కానీ నేను పడుకోలేనని? ఓ ఫక్, సారీ రా. పడుకో. ఓకే. అభి, నోరు తెరిస్తే నరికేస్తా ఏదో. పడుకో. ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం. ఓకే. రోజా సాబ్ గిలుగిలుగు. ఆ విద్య కిందున్నా. ఓకే. సర్లే, వద్దమ్మి. వద్దు, విద్యకు నచ్చదు. బా, అప్పుడే కంట్రోలింగా? అది కంట్రోలింగ్ కాదు, కేరింగ్. నువ్వు మొత్తానికి ఆపేసేలా చేస్తే అది కేరింగ్ నాన్న. జస్ట్ తనని కలిసే ముందే ఆపేసేలా చేస్తే అది కంట్రోలింగ్. అది తన చేతిలో లేదు, నా చేతిలో ఉంది. అబ్బో, అసలు ఒక్క మాట కూడా పడినవ్వట్లేదుగా. కానీ ఏదో రోజు పాతాళంలో తొక్కిపాడదు బుద్ధి. అప్పుడు ఎత్తుక్కుంటూ వస్తావు నన్ను. ఊరే, నీ నోరేసుకుని ఏది పడితే అది వాక్కు. ఆ బుర్ర నిండా దరిద్రపు ఆలోచనలేనా? ఒక్కటి కూడా పాజిటివ్గా ఆలోచించావా? నేను జించేది ఏదో నేను జించుతాలే కానీ నీ విద్య వస్తుంది. వెళ్ళి మాట్లాడు. హాయ్. నువ్వు మధ్యలో దొరకు, నేను డీల్ చేస్తా. డీల్ చేయడానికి ఇదేమి బిజినెస్ కాదు అంకుల్. ఇదిగో ఇదే వద్దనేది. మూసుకుని మూల కూర్చో. బొక్కలే. హాయ్ రా. ఏంటి ఇలా సడన్గా వచ్చావు? ఊరికే ఇలా కలిసి చాలా రోజులు అయింది కదా. అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఇక్కడ నడుస్తూ మాట్లాడేవాళ్ళం. యా, ఈవెన్ ఐ మిస్ దాట్. బట్ ఇట్స్ ఓకే. పద ఇప్పుడు నడుద్దాం. యా. అబ్బో, వీటికేం తక్కువ లేదు. అభి, మనం ప్రాపర్ డెసిషనే తీసుకున్నాం కదా? ఆబ్వియస్ గారా. దానికి ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అంటే ఆ డెసిషన్ ఇష్టం లేదా దానికి? నీకు సడన్గా ఆ డౌట్ ఎందుకు వచ్చింది విద్య? డౌట్ లాంటిదేం లేదు, జస్ట్ కొంచెం భయంగా ఉందంతే. విల్ సార్ట్ ఇట్ అవుట్ రా. అస్సలు టెన్షన్ తీసుకోకు. వీఆర్ మెంట్ ఫర్ ఈచ్ అదర్. సోది కబుర్లా పాయింట్కి రాబే. రేయ్, ఏమైంది? దోమరా ఇందాక నుంచి చెవు దగ్గర ఒకటే గుయ్యి అని. ఓ, హిడెన్ ఫోల్డర్ వచ్చాపుకో అడుగుతాం. విద్య, చెప్పు. మన మధ్య ఎప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఏమైనా సీక్రెట్స్ ఉండడం మంచిదే అంటావా? ఎలాంటి సీక్రెట్స్? ఒక్కటని కాదు,
మన పాస్ గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏదైనా సరే. నువ్వేమైనా చెప్పకుండా ఉన్నావా? హే అలా ఏం లేదు. మరి నేను కూడా అంతే. మరి నేను హిడెన్ ఫోల్డర్లో ఏముంది, ఎందుకు చూపించలేదు? ఆ ఫోల్డర్లో ఏముందో అని తెలుసుకోవడానికి వచ్చావా? అలా ఏం లేదురా, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను అంతే. నా మీద నమ్మకం లేదా? తీసిందయ్యా వెపను. ఇంకీడేం మాట్లాడతాడు? నమ్మకం లేకుండా ఎందుకు ఉంటుంది విద్య? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను అంతే. నీకు చూపించాలనుకుంటే చూపించు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. ఓకే. ఐ రెస్పెక్ట్ యువర్ బౌండరీస్ రా. ఒక చక్కటి కవర్ డ్రైవ్ మూసుకో, నిన్నెవడు అడగలేదు. ఏమన్నా పిలిచావా? లేదు, సారీ. రే నేను వెళ్ళాలిరా, ఇంకా డిన్నర్ కుక్ చేయలేదు. బయట తిందాంలే. లేదురా, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మనం మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్. ఏంటి క్లారిటీ వచ్చిందా? నీకేమో కానీ నాకైతే వచ్చింది. ఏమని? అందులో అంత ఇంపార్టెంట్ ఏం లేవని. ఎలా వచ్చిందమ్మా? తనే చెప్పిందిగా. ఒరే గొర్రె, అది నిన్ను సైలెంట్గా బహరాన్ చేసి ఎక్కేయింది. రేయ్ మాటలు తిన్నగారని, లేకపోతే ఏం చేస్తారా? ఏమైనా చేయగలితే ఇలా ఎందుకు మాట్లాడతారా నీతో? కదా, మరి మూసుకుని పాయింట్కి రా. అది నిన్ను తను సర్లే పెద్ద తను నేను ఇప్పుడు సైలెంట్గా మడతెట్టి వంట చేసుకోవాలని పోయింది. నువ్వు అలా ఆలోచిస్తున్నావు, తను నిజమే చెప్తుంది. మళ్ళీ మొదటికొచ్చావేంట్రా బాబూ? ఇదంతా కాదురా, దీని క్లారిటీ ఇవ్వగలిగేది ఇంకొక్కడే. ఎవడు? మామా చెప్పరా. నీ ఫోన్లో హిడెన్ ఫోల్డర్ ఉంది కదా? నా ఫోన్ తీసుకున్నారా? ఆయన నా పాస్వర్డ్ తెలుసు నీకు? తీయలేదు, ఊరికే అడిగా. అంతేనా? ఉంటుందిరా, అందరి ఫోన్లో ఏదో ఒకటి ఉంటుంది. నా ఫోన్లో లేదు కదరా. నీలాంటి వాళ్ళు కూడా ఉంటారా. నువ్వంటే కమిటెడ్ గాడివి, నీదంతా వేరే కథలే. అంతే కదా, మన మగోళ్ళకే హిడెన్ ఫోల్డర్లు ఇవన్నీ. అమ్మాయిలు అసలు వాడతారంటావా? ఎందుకు వాడరు? వాళ్ళ మనుషులు కదా, వాళ్ళు వాడతారు. ఏముంటాయి వాళ్ళ ఫోల్డర్లో? నా గెస్ట్ ప్రకారం కొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోటోలు ఆ స్టఫ్ ఉంటుంది, ఇంకొంతమంది మనలాగా వియర్డ్ స్టఫ్ పెట్టుకుంటారు. అంతే కదా, ఇంకేముండవు కదా. అంతేరా. అరే ఫోల్డర్ అంటే గుర్తొచ్చింది, ఆ రాకేష్ గారు ఉండుగా. ఏ రాకేష్ గాడు? అరే వాడేరా, మన క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుండే, పొట్టుకుంటుండే చూడు. మొన్న యూఎస్లో ఒక ఎన్ఆర్ఎంఐని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. వాడే. అందొక ఫోల్డర్ పంచాయతీ పెంట అయింది. ఏమైంది? ఏముందిరా, ఆమె దాంట్లో ఏదో ఫోల్డర్ ఉందంట. అది చూపించమంటే ఆమె ప్రైవసీ పర్సనల్ స్పేస్ అని చెప్పేసి ఏం చూపించలేదంట. వీడేం చేసిండు, సైలెంట్గా ఓపెన్ చేసిండు. అంతే, ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి. మనోడికి ఫీజులు ఎగిరిపోయినాయి. వాడంతా జరిగాక కూడా జస్ట్ అవి డిలీట్ చేయమని అడిగిండ్రా. దానికి ఆమె గుడ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ తొక్క తొడకూర అని చెప్పి డిలీట్ చేయలేదంట. అదిగాక నాకు తెలియకుండా నా ఫోన్ ఎట్లా ఓపెన్ చేస్తామని చెప్పేసి ఈయనతో గొడవ. ఆ గొడవ కాస్త డివోర్స్ దాకా తీసుకెళ్ళింది. ఇంకా వాని మీద లేనిపోయిన కేసులన్నీ పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంది. మనోడేమో ఏం చేయాలో తెలియక తాగుకుంటా కూర్చుంటుండు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అట్ట గెడ్డెట్టాడికి. రే ఏమైంది? ఏం లేదు, నాకు వర్క్ కాల్ ఉంది, నువ్వు తిని. తినేసిపోరా. నాకు వద్దు, చాలు. ఇంకా ఈ మధ్య బాగా వర్కాలిక్ అయిపోయాడు. ఇన్నాళ్ళకి ఈ నాకు ఇంకా ఎలా మాట్లాడాడు. థ్యాంక్స్ రా అబ్బాయి, నా పని తగ్గించావు. ఏంటమ్మా, ఎప్పటికన్నా కళ్ళు తెరుచుకున్నాయా? ఆడేదో ఆడికి తెలిసిన స్టోరీ చెప్పాడు, దాన్ని బేస్ చేసుకుని నేను క్లారిటీ తెచ్చుకోలేను. ఓర్ ఇంకెలా చెప్తే అర్థమవుద్దురా నీకు, కర్మ. గాల్లో ఎగురుస్తాం, మేఘాల్లో వందిస్తాం. సిగరెట్ అన్న ప్రశాంతంగా తాగనేవా? ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు. దుబాయ్ వెళ్ళిపోతాలేరా బాబు, కాపాడుకో. పో, వెళ్ళే ముందు
కొన్ని ఎజంప్షన్స్ చూపిస్తా. నాకు ఏ ఎజంప్షన్స్ వద్దు స్వామి, నువ్వు వెళ్ళిపో. అవి విన్న తర్వాత కూడా నువ్వు ఇలాగే అంటే నేను మళ్ళీ టాపిక్ తీయనరా. సరే ఏడు కాదురా 3. రే కొడితే 36 పళ్ళు రాలిపోతే మూసుకుని చెప్పు. ఓకే ఓకే ఓకే. పాసిబిలిటీ నెంబర్ 1, షీజ్ అ డ్రగ్ అడిక్ట్. గాంజా, కోకేన్, మెత్, ఓపియం, ఎల్ఎస్డి, ఎండిఎంఏ, ఎంఎంఏ. ఇది కాదు. ఇలా తనకు చాలా అలవాట్లున్నాయి. అవన్నీ నీకు తెలియకుండా ఉండడానికి ఆ ఫోటోలన్నీ తన ఫోల్డర్లో దాచుంచింది. ఆలోచించడానికి కూడా లిమిట్ ఉంటుందిరా. మరీ ఇంత ఓవర్ థింకింగ్ పనికిరాదు, కొంచెం తగ్గించుకో. సిగరెట్ పొగే సరిగ్గా పడదు తనకి. గాంజా, కోకేన్ అంట. వర్స్ట్ పాసిబిలిటీ రిజెక్టెడ్. ఓకే. పాసిబిలిటీ నెంబర్ 2, సైకో సాడిస్ట్. విద్య అందరికీ మామూలు అమ్మాయిగానే తెలుసు, నీతో సహా. కానీ తన అసలుకి ఒక పెద్ద సైకో అండ్ సాడిస్ట్ అన్న విషయం తనకి మాత్రమే తెలుసు. నీలాంటి అబ్బాయిల్ని ప్రేమలోకి దించి వాళ్ళని దగ్గర చేసుకుని తర్వాత ఎక్కడికో దూరంగా తీసుకెళ్లి చంపేస్తుంది. కొంచెం అన్నా ప్రాక్టికల్గా ఆలోచించరా. తను నన్ను చంపాలనుకుంటే 2 yearsలో ఎప్పుడోకప్పుడు చంపేసేది. పెళ్లి చేసుకుని మరీ చంపాల్సిన అవసరం ఉండదు. ఏ లోకంలో ఉన్నావురా? పెళ్ళైన తర్వాత వాళ్ళ మొగుళ్ళని ఎంతమంది చిన్న చిన్న విషయాలకు చంపేయట్లేదు. ఓ కుక్కరో, సైనైడ్, ఓ డ్రమ్ము, ఎన్నెన్నో. తనకి మ్యాచ్ అయ్యే పాసిబిలిటీస్ ఏమైనా ఉంటే చెప్పరా. వాడికి నా ఓవర్ థింకింగ్ గురించి తెలుసు, కానీ నా ఓవర్ ఎనలైజింగ్ గురించి తెలీదు. ఆ 2 పాసిబిలిటీస్లో తను ఉండదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ కావాలనే అలా చెప్పా. ఎందుకంటే అప్పుడే వాడు నెక్స్ట్ వచ్చే పాసిబిలిటీకి ప్రిపేర్డ్గా ఉండడు. పాసిబిలిటీ నెంబర్ 3, చీటింగ్. నీ విద్య చెప్పిన దాని ప్రకారం నువ్వే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఇదే తన ఫస్ట్ రిలేషన్షిప్. అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే విద్య నీకు అదే చెప్పింది కాబట్టి. కానీ ఒకవేళ తన అబద్ధం చెప్పుంటే ఆ ఫోల్డర్లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే నీతో పాటు ఎవడన్నా బెంచ్ మీద నా కూర్చుని ఉండాలి. అంగప్పార్. రే వాడి ఫీజు కనిపించట్లేదంట్రా. ఎవడాడు? అదే నువ్వెప్పుడు తెలుసుకోవాలి. వాడి ఫీజు కనిపించాలంటే నేనేం చేయాలి? సింపుల్, తన ఫోల్డర్లో ఏముందో తెలుసుకో. ఫోల్డర్ ఇప్పుడు చెప్పరా. తెలుసుకోవాలని ఉందా? అలా ఏం లేదు. మరి చవట్లేంటి నాన్న? రే నువ్వు నీ ఫీలింగ్స్ ఎవరి దగ్గరన్నా దాయగలవేమో, కానీ నా దగ్గర కష్టం. సో కవర్ చేయడానికి అస్సలు ట్రై చేయకు. ఇప్పుడు నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, తన ఫోల్డర్లో ఏముందో తెలుసుకోవాలని ఉందా? చెప్పు. ఉందా? ఉందా? ఉంది ఉంది. పర్ఫెక్ట్. ఎస్, ఇప్పుడు వచ్చావరా లైన్లోకి. ఇంకా నాకు వదిలే, నేను చూసుకుంటా. కానీ ఒక్క కండిషన్. ఏంటది? నీలో ఉన్న మెచ్యూర్డ్, ఎక్స్ప్రెసివ్, ఎమోషనల్ ఆ పర్సనాలిటీని తీసి పక్కన పడేసి నాకు ఫుల్ యాక్సెస్ ఇచ్చి. సరే దా. Look at me. బదులేని గట్టికి బదులేని లోకమే మెత్తగానే ఎత్తుకున్న బొమ్మకే కుమారిని. విద్య, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు నేను చూస్తా. మనకి పెళ్ళని మరిచానా తారేదైనా గురి మాత్రం మిస్సే కాదే. ఓ
ఈ లవంగం కూడా బిర్యానీలో భలే దాక్కుంది కదా నీ ఫోన్లో హిడెన్ ఫోల్డర్ లాగా. నాకు పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అభి. నాకేం కనిపించలేదే. నీకేం తెలుసురా వాటిని కవర్ చేయడానికి నేను పడే కష్టాలు. అవునవును బాగా కవర్ చేస్తున్నావు నీ హిడెన్ ఫోల్డర్ లాగా. ఏంటి? ఏం లేదు బాయ్. నువ్వెన్నడుగులేసినానే ముందుంటానే ఊపిరి అందకుండే నీడే ఉంటానే హలో ఎక్కడున్నావు? ఆఫీస్ దగ్గర. నిజంగానేనా? అవును, ఎందుకలా ఆడుతున్నావు? ఊరికే అడిగాలి. బాయ్. హిడెన్ ఫోల్డర్ చేసా మనకి ప్రేమనే మరిచానా తారేదైనా గురి మాత్రం మిస్సే కాదే Bye. I had a great time. See you at office. Bye-bye. బాయ్. అభి నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్ వాళ్ళతో పార్టీకి. మరి కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? చూసుకోలేదురా. నిజంగా చూసుకోలేదా? నిజంగారా? విద్య ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? హే నువ్వు మూసుకొని పోబే. ఎక్స్క్యూజ్ మీ. అభి వాట్స్ రాంగ్ విత్ యూ? సారీ బ్రో, చిన్న పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ లీవ్. విద్య ఏమైంది? ఏం లేదు తరుణ్, నువ్వు వెళ్ళు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. హ్యాండిల్ ఇట్టా? హ్యాండిల్ చేయడానికి నేను మిషన్నా? ఆయన ఈడేవాడు మధ్యలో దొరుకుతున్నాడు. బ్రో పర్సనల్ మ్యాటర్ అని చెప్పా కదా, ప్లీజ్ లీవ్. విద్య నేను ఉండాలా వెళ్ళాలా? వచ్చాడండి పెద్ద ఉమెన్ ప్రొటెక్టర్ బౌన్సర్ లాగా. ఏ దెంగేబే. బ్రో ప్లీజ్ అభి, మైండ్ యువర్ లాంగ్వేజ్. behave. లేదంటే ఏం చేస్తారా? ఏదైనా చేస్తా. చెయ్యి దా. అభి తరుణ్ ప్లీజ్ లీవ్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అభి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎందుకు ఇలా అయిపోయావు? నీ వల్లే. నువ్వే నన్ను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చావు. నేనేం చేశా? చాలా చేసావు, ఇంకా చేస్తానే ఉన్నావు. నువ్వు పబ్లో నా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం నేను చూశాను విద్య. ఏం మాటలు రావట్లేదు? రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయావనా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు. అవును, కావాలని కాల్ లిఫ్ట్ చేయలేదు. అదే ఎందుకు? ఎందుకో నీకు తెలీదా?
ఇలా కొలీగ్స్తో పబ్కి వెళ్తున్నా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ముందు ఇప్పుడు ఒప్పుకోలేదా? ఇప్పుడు నువ్వు ముందులా లేవబి, చాలా మారిపోయావు. అది కూడా ఇదిగో ఈ రింగ్ ఇచ్చిన రోజు నుంచి మారిపోయావు. రోజు రోజుకి టాక్సిక్ అయిపోతున్నావు. అండ్ ఐమ్ సీరియస్లీ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఇంకొకసారి హ్యాండిల్ అనక విద్య. నేను పిచ్చోడా నన్ను ఎవరైనా హ్యాండిల్ చేయడానికి? అండ్ నేను మారిపోయింది ఆ రింగ్ ఇచ్చినప్పటి నుంచి కాదు, నీ ఫోన్లో హిడెన్ ఫోల్డర్ చూసినప్పటి నుంచి. అబ్బా, మళ్ళీ హిడెన్ ఫోల్డర్ అంటావు. అసలు అందులో ఏముందో నీకెందుకు అభి? నాకెందుకు అంటావేంటి విద్య? నాకు కాకపోతే ఇంకెవరికి చూపిస్తావు? నీ పొజిషన్లో నేనుండి నేను చూపించకపోతే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? హా, చెప్పడం చాలా ఈజీయే. నిజంగా నువ్వు నా సిచ్యువేషన్లో ఉంటే నాకంటే 10 times ఎక్కువ రియాక్ట్ అవుతావు. నీ గురించి నాకు తెలీదా? అదంతా నాకు తెలియదు అభి. నేనైతే ఆ హిడెన్ ఫోల్డర్ నీకు చూపించను. ఎందుకు? ఆ ఫోల్డర్ చూపించి నీ ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలని నాకు లేదు అభి. అసలు అందులో ఏం లేదని చెప్పా కదా. అందులో ఏం లేదని నువ్వే అంటున్నావు కదా విద్య. మరి చూపించే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ ప్రాబ్లమే లేదభి, నువ్వే క్రియేట్ చేసావు. నేనే క్రియేట్ చేశాను కదా, మరి నువ్వు సాల్వ్ చేయి. లేదభి, నేను చేయను. ఇదే నీ ఫైనల్ డెసిషనా? హా, అయితే లైట్ తీసుకో. ఇది వర్కౌట్ అవ్వదు. నా పొక్కలో రిలేషన్షిప్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నిన్ను బతిలాడ్డానికి నేను మళ్ళీ రా అని చెప్తున్నా. మన రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేది నీ వల్లే, అది గుర్తుపెట్టుకో. అవునులే, నీకు పోయేదే ఉంది. ఆల్రెడీ చాలా మందిని బెంచ్ మీద పెట్టుంటావు. వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడమే కదా. నేను కాకపోతే ఇంకొకడు. వెళ్ళు ఐడెన్ ఫోల్డర్లో ఎత్తుక్కో వెళ్ళి. ఏమైంది విధు, అలా ఉన్నావు? ఏమైందిరా అట్లున్నావు? నన్ను కాసేపు ఏం మాట్లాడొచ్చకరా. ఓకే. ఏం మాట్లాడచ్చు కంటే ఇంకేం అడగవా ఏమైందో? దాని అర్థం అదే కదరా. అరే ఏమైందిరా? దీనికా నువ్వు ఏడ్చేది? అసలు ఇందులో నీ తప్పే లేదు. వాడు చాలా మారిపోయాడు అంజు. అంతా ఫోల్డర్ వల్ల వచ్చింది. అప్పటి నుంచి నా మాటలన్నీ జడ్జ్ చేస్తున్నాడు. నేనేం చేసినా డౌట్ పడుతున్నాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ ఊరికే అడుగుతున్నాడు. అందులో ఏం లేదని చెప్పినా కూడా నమ్మట్లేదు. వాడే ఏదో ఇమాజిన్ చేసుకొని ఇలా బిహేవ్ చేస్తున్నాడు. హీ ఈవెన్ స్టాప్ షోయింగ్ లవ్. అసలు లవ్ ఎట్లా చూపించగలుగుతారా? తనేదో దాస్తుందని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నేను బయట అయిపోతా కదా. ఒక కపుల్ మధ్యలో ఏం సీక్రెట్స్ ఉండకూడదు, ఆ విషయం కూడా తెలీదా తనకి? తెలుసు. అలా అని ఒక్కదాని వల్ల రిలేషన్షిప్ని ఇంతలా స్పాయిల్ చేయాలా? నేను తనతో నా ఫ్యూచర్ చూస్తున్నారా? ఇప్పుడు దీనికే ఇలా అయిపోతే ఇంక ఫ్యూచర్లో ఎన్ని గొడవలు రావచ్చు. ఇక్కడే ఓపెన్ అవ్వకపోతే ఇంక జీవితాంతో రెస్పెక్టింగ్ బౌండరీస్ అనుకుంటూ స్ట్రేంజర్స్లో బతకాల్సిందేనా? చూడు విధు, ఎంత కప్పలైనా కూడా ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ చేయాలి, అంతేగాని ఇలా టాక్సిక్గా బిహేవ్ చేయకూడదు. ఇందులో టాక్సిక్ అనడానికి ఏం లేదురా. ఎవడైనా నీ పొజిషన్లో ఉంటే వానికి అర్థమవుతుంది నీ బాధ. అయినా నువ్వేమన్నా ఆస్తి అడిగినావా, ప్రాణాలు అడిగినావా? జస్ట్ ఆ ఫోల్డర్లో ఏముందో చూపించమని అడిగినావు. అది చూపించడానికి ఏంట్రా ప్రాబ్లం? అసలు ఎందుకు చూపించాలి?
నీ ఫోన్, నీ ఫోల్డర్, నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది కానీ ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరిష్టం ఇంకొకరు కష్టం కాకూడదురా. యూ డోంట్ డిజర్వ్ దిస్ రా. వాడు కాకపోతే ఇంకొకడు. అంతేగాని నిన్ను నువ్వు ఇలా చంపేసుకొని వాడు అనుమానాలన్నీ తీర్చుకుంటూ ఉండలేవు కదా. ప్రేమ ఉంది కాబట్టి రా ఇవన్నీ. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ ఉండవు. మామ నీ లోపల ఏమంటుండు? నువ్వు కరెక్ట్ చేసినావు అంటుండా, తప్పు చేసినావు అంటుండా? ఆ ఫోల్డర్లో నిజంగానే ఏదో తప్పు చేసి దాచేస్తే అది ప్రాబ్లం. అందులో అలాంటిది ఏం లేదనే క్లారిటీ నీకు ఉంది కదా. ఆ ఫోల్డర్లో ఏముందో నేను ఎవరికి చెప్పను. బట్ ఐ నో వన్ థింగ్, నేనే తప్పు చేయట్లేదు. అంటే ఇప్పుడు నేనేనా తప్పు చేసింది? నాకైతే 1% కూడా నేను చేసిన దాంట్లో తప్పు కనిపించట్లేదురా. సరే అర్థమైంది. నువ్వైతే తనని డైరెక్ట్ కలిసి మాట్లాడడానికి ట్రై చేయి. ఆటోమేటిక్గా అవే అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ప్రస్తుతానికి వాడిని కలవకు, బ్లాక్ చేసే. గివ్ యూర్ సెల్ఫ్ సమ్ టైం. అభి, ఒకవేళ మన ఇద్దరికి గొడవ జరిగితే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? తప్పెవరిదింటే వాళ్ళే చెప్తారా? తప్పెవరిది లేకపోతే ఎవరు చెప్పరు. అప్పుడు ఎలా మరి సాల్వ్ అయ్యేది? దేనికైనా టైమేరా సొల్యూషన్. కొన్ని రోజులు కామ్ అయిపోయావు అనుకో, ఏ గొడవ కూడా పెద్దగా కనిపించదు. ఇదిగో అయితే పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అదే సాల్వ్ అయిపోతుంది. అయినా నీకు దూరంగా ఉండడం నా వల్ల అస్సలు కాదు. మ్యాక్స్ ఒక్కరోజు. ఆ తర్వాత తప్పెవరిదున్నా నేనే వచ్చి సారీ చెప్పేస్తా. రే, పెట్టిన పెంట చాలు, పో ఇంకా. నేనేం చేశారా? నీకు హెల్పేగా చేసింది. చేసిన హెల్ప్ చాలరా. ఇలా ఉండడం కంటే ఆ ఫోల్డర్లో ఏముందో తెలుసుకుపోవడమే చాలా బెటర్. పో. అది కాదురా, నేను ఒకసారి చెప్పే, ఇప్పుడు నా లైఫ్లో విద్య ఉండడం కంటే నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదురా. నీ వల్ల నేను ఆల్రెడీ చాలా పోగొట్టుకున్నా. ప్లీజ్ వెళ్ళిపో, నేను చూసుకుంటా. ప్లీజ్. అది కాదురా, నేను ఒకసారి బ్లాక్ చేసింది కదా. నిజం. అరే అవునంటే నాకైతే అలా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను తెలుసా? రే, ఒకసారి ఫోన్ ఇయ్యి. కాల్లో ఉన్నారా? అరే తర్వాత మాట్లాడుకోవచ్చు, ఒకసారి ఫోన్ ఇరా. 1 minute కావ్య. ఏంద్రా లొల్లి? లేకలేక పిల్ల సెట్ అవుతుంటే. అరే ఇక్కడ ఉన్న పిల్ల పోయింది, ఒకసారి ఫోన్ ఇయ్యి. అరే కాల్ కట్ చేస్తే వేంద్రా? ఆగాగాగు, ఫోన్ చేస్తే పక్క బ్లాక్. మెసేజ్ చేద్దాం. అరే తర్వాత పెట్టుకోవచ్చురా, ఫోన్ ఇరా. అరే రే రే, ఒక్క 2 నిమిషాలు ఆగిస్తా. ఐమ్ సారీ, ఐ మిస్డ్ యు సో మచ్. అరే మళ్ళీ కట్ చేస్తే వేంద్రా? అరే రే 2 నిమిషాలు రా, వచ్చి ఆపుకో. మెసేజ్ టైప్ చేయని. విద్య, నేను అభి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన తప్పే. ఒక్కసారి నన్ను కలిసి మాట్లాడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఐ లవ్ యూ. అయిపోయిందా? ఫోన్ ఆగాగా, రిప్లై రాని. రిప్లైనా? మళ్ళీ లొల్లేంది మామ. ఆ పాప పడుకుంటుందిరా. పడుకుంటే పడుకుంది, రేపు మాట్లాడుకో. రేపు మాట్లాడేది ఏంద్రా? ఇప్పుడు మాట్లాడతా అంటుంటే రిప్లై రాగానే నీకే ఇస్తారా ఫోన్? అరే నువ్వేమన్నా చేసుకో, రిప్లై వచ్చేదాకా ఫోన్ ఇచ్చేది లేదురా. అరే ఫోన్ ఇరా. అరే ఏమంటారు? అరే ఫోన్ ఇవ్వండి, వెళ్ళిపోతావు. అరే అరే మామ, రే ఏది ఒకసారి చూపిరా. అరే ఇంకా సింగిల్ టిక్కే ఉందిరా. ఎంతసేపు అని వెయిట్ చేస్తాను రా. అది డబుల్ టిక్ అయితే అని చూసేంత వరకు. బా ఏదిరా ఈ పంచాయతీ నాకే. ప్లీజ్ రా, ఒక్కసారి రా ప్లీజ్. రాలే అరే రాలే. అరే డబుల్ టిక్ వచ్చిందిరా. వచ్చిందా? అరే అయితే మిస్ కూడా చేస్తుందిరా. ఆనలో కూడా ఉందిరా. అరే టైపింగ్ చేస్తుందిరా. కమాన్ 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 కమాన్. రిప్లై కూడా పోయిందిరా. నాకేం తెలుసు బే. షిట్ షిట్. కావ్య. అరే మామ, ఏమైందిరా? రిప్లై వచ్చిందిరా. మడిచి
సారీ మావా. సారీ కూడా అన్న పెట్టుకో. మంచిగా మాట సెట్ చేసుకుందాం అనుకున్నా, మొత్తం పెద్ద చేసినావు కదా. ఇప్పుడు ఫోన్ చేయరా ఒకసారి? చేస్తారు. అమ్మా. చెప్పు. ఐమ్ సారీ. నేను చేసిన తప్పే. ఒక చిన్న గొడవ పట్టుకుని మన రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యేలా చేశాను. అప్పుడు నా మైండ్ నా కంట్రోల్లో లేకుంటే విద్య, నేను మళ్ళీ నా సెన్సెస్లోకి వచ్చేసరికి ఇదిగో ఇంత టైం పట్టింది. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. బట్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ రా. ప్లీజ్ బీ మై పర్మనెంట్ వాట్ ఎవర్ పర్సన్. మిస్అండర్స్టాండింగ్స్, టాక్సిసిటీ, మిస్టేక్స్ ఏదైనా సరే. అమ్మయ్యా. ఐమ్ సారీ. ఇదిగో ఇవే ఆ ఫోటోలు. నా మేకప్ లేకుండా ఉన్నవి, నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడువి. ఐ వాజ్ లిటిల్ ఇన్సెక్యూర్, అందుకే చూపించలేదు. ఏంటి 5 ఫోటోలకి ఇంత రచ్చా? సర్లే వదిలే, నువ్వు ఉన్నావుగా, అది చాలు. బాగా కలిసిపోయారు కదా, ఇదే జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? ఒకవేళ ఉన్నా మరి ఇంత పెద్ద శిక్ష. మీరు మొత్తం కథ అంతా చూశారు కదా, మీరు నా పొజిషన్లో ఉన్న ఇదే చేస్తారు కదా. నాకు తెలుసు అందరు ఇదే చేస్తారని. అసలు ఆ ఫోల్డర్లో ఏముందో తను ఆ రోజే చూపించేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఇన్ని రోజులు ఇంత పంచాయతీ చేసి మరి చూపించడం ఎందుకు? గ్యాప్ లేదా మేనేజ్ చేసినట్టు బొక్కలాగా. వెయిట్ అ మినిట్. What you running from? Who you know you gotta chase it? Look at me now, eyes open, back up, boy, it's my moment. బొక్క. ఇటు మళ్ళీగానే వచ్చాడేంటి? ఎరా నిద్రపోతున్నావా? నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? ఊరికే నేను చూసి వెళ్దామని వచ్చా. చూసావుగా, ఇంక దొబ్బి వెళ్తాలే కానీ. ఏంటి నీకు విద్యకి మధ్య గొడవ సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. చూసావా ఈడెన్ ఫోల్డర్లు ఏమున్నాయో? చూసాగా, క్లియర్గా చూసావా? చూశాను. అయినా నీకు ఎందుకురా మళ్ళీ తన మీద డౌట్ పడే రైట్ మన ఇద్దరికీ లేదు. నేను అడగకుండానే ఫోల్డర్ ఓపెన్ చేసి చూపించింది. అది మాకు తెలుసులే కానీ నువ్వు సరిగ్గా బుర్ర పెట్టి చూసావా అందులో ఏమున్నాయో? చూసారా? ఈసారి నీ గిమ్మిక్స్ ఏం ట్రై చేయకు, సైలెంట్గా వెళ్ళిపో. సరే, నా కోసం మళ్ళీ ఒక్కసారి ఆ ఫోటోలు చూద్దాం. ఇదిగో ఇవే చాలా. పోతాగు. ఒకసారి డీటెయిల్గా చెప్పని. ఇంకేం చెప్తావురా? ఒకసారి డీటెయిల్స్ని డీటెయిల్డ్గా చూడు. చూస్తున్నా. పైన ఏముంది? టుడే అని ఉంది. నీకేం అర్థమైంది? టుడే అంటే టుడే అనే కదా అర్థం. అన్నిటి మీద టుడే అని ఉంది. చూసావా? చూశాను. అయితే ఒరే బుర్ర తక్కువ ఎదవా, అదో ఫోటోలన్నీ ఈరోజే దిగి పెట్టిందిరా. Ka-ding-da, 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 ka-ding-da.